చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేశారు. బలిజలంటే జగన్ కు ద్వేషమని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. కనీసం ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కార్పొరేటర్ స్థానం కూడా తమ సామాజిక వర్గానికి ఇప్పించుకోలేని దౌర్భాగ్యున్నని ఆయన చెప్పుకున్నారు. వైసీపీలో ఎన్నో అవమానాలను భరించారని, అయినా సరే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశానని ఆయన చెప్పుకున్నారు. తనకు రాజ్యసభ ఇస్తానని చెప్పి వైసీపీ అధిష్టానం మాట తప్పిందన్నారు. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించి 74 కోట్ల రూపాయలు బకాయి పెట్టారన్నారు. చిరంజీవి కుటుంబంతో తనకు 2002 నుంచి సాన్నిహిత్యం, అవినాభావ సంబంధం ఉందని ఆయన చెప్పుకున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ ను కలిసినందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. శ్రీనివాసులు రేపు పవన్ సమక్షంలో జనసేనలో చేరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మనోహర్ రెడ్డి చెప్తారు. మనోహర్ రెడ్డి, చెప్పండి, ఆరణి శ్రీనివాసులు రేపు జనసేనలో చేరబోతున్నారా? దీనికి సంబంధించి ఆయన ఏం కారణాలు చెప్తున్నారు? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అదే నేపథ్యంలోనే ఆయన రేపు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే ఈ 5 ఏళ్ల కాలంలో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో తాను ఎమ్మెల్యేగా చిత్తూరుకు ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయినటువంటి ఒక ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చిత్తూరు అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ తనకు ఎలాంటి అవకాశము కల్పించలేదని, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజా సమస్యలు పరిష్కరించలేని దారుణమైన దుస్థితి తనకు వచ్చిందని ఒక ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కనీసం ఒక్క వ్యక్తిని కూడా తాను కార్పొరేటు ఇప్పించుకోలేకపోయినటువంటి ఒక ఆవేదన, ఎన్నో అవమానాలను భరించి వైసీపీ కోసము ఇన్నాళ్ళు కూడా అంకిత భావంతో తాను పనిచేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే టికెట్ విషయంలో సిట్టింగ్ కాకుండా వేరే వ్యక్తికి కేటాయించినటువంటి నేపథ్యంలో తనకు రాజ్యసభ ఇస్తామని ఆ మాట కూడా తప్పాడు. ఆఖరికి ఏపీ ఐసీసీ చైర్మన్ పదవి ఇస్తానని ఆశ చూపి దాన్ని కూడా ఇవ్వలేదు. ఈ విధంగా అన్ని రకాలుగా తనకు రాజకీయంగా ఎలాంటి అవకాశాన్ని కల్పించకుండా బలిజనులను అనగదొక్కే ప్రయత్నము సీఎం జగన్మోహన్ రెడ్డి చేయడం పట్ల ఆ బలిజ సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఏదైతే 2002 నుంచి కూడా చిరంజీవితో టచ్ లో ఉన్నటువంటి తన బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో ఆయన పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి తప్పదనేటువంటి ఒక విషయాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి దుస్థితి. ముఖ్యంగా నియోజకవర్గంలో కనీసము చిన్న గుంతలు కూడా పూర్తడానికి ప్రభుత్వం ఎలాంటి నిధులు కూడా కేటాయించలేదు. తన సొంత నిధులతోనే ఆ గుంతలను, రోడ్లను కూడా కూల్చినటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుందనేటువంటి ఒక ఆవేదన కూడా వ్యక్తం చేయడం. మొత్తానికి నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున చేసినటువంటి దాదాపు 74 కోట్ల రూపాయల నిధులకు సంబంధించినటువంటి బిల్లులు, బకాయిలు కూడా వైసీపీ ప్రభుత్వం తనకు ఇవ్వకుండా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తుందని, మిగిలినటువంటి వ్యక్తులకు మాత్రము కావాల్సిన మేరకు ఆ నిధులను ఎప్పటికప్పుడు కూడా విడుదల చేస్తూ తనను ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలంటి ఆటంకులు కూడా సృష్టించడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 మాసాల్లోనే తనను పూర్తిగా వైలేట్ చేసి ఈ విధమైన దారుణ అవమానానికి గురి చేయడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఎమ్మెల్యే నుంచి వ్యక్తమవుతోంది.